చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. అది కాక్రోచ్ జనతా పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, భారత రాష్ట్ర సమిత, భవిష్యత్ చెప్తుంది. అంతకంటే ఏం చెప్పాలి? సతీష్ ప్రవీణ్ నిత్యం టీవీ సతీష్ మీకు క్వశ్చన్లు అయిపోయినట్టున్నాయి. అందుకే నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. అమర్ గారు క్వశ్చన్స్ అయిపోయినాయి అన్నారు కాబట్టి లైటర్ వీన్లో సార్ చెప్పండి. మీకు అహంకారం అనుకుంటున్నారు అంటున్నారు కదా, ఎప్పుడన్నా ఆలోచిస్తారా మరి ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా జనాలని? డెఫినెట్గా అనుకుంటా సార్. ఎందుకంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. నాకు బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఎందుకంటే నాకు ఎక్కువ చెప్తుంటారు మిత్రులు, నవ్వుతూ మాట్లాడండి. నాకు అట్లా లేని నవ్వులు పెట్టుకొని కొద్దిగా పనిచేయడం కష్టం. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవుల మీద చిరునవ్వులు పెట్టుకునే ఆ తెలివితేటలు తెలంగాణ అని కదా, అవి లేవు నాకు. కాబట్టి మేబీ అందుకే అనుకుంటారేమో. అంటే కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెప్తే కూడా కొంతమందికి నచ్చదు. నేను ఎక్కడ ఏం అహంకారం చూపెట్టాను, పోనీ ఒక ఉదంతం చూపెట్టండి అంటే ఎవరు చెప్పరు. కానీ నీకు అహంకారం ఎక్కువ. అట్లా పర్లేదండి, అలవాటైపోయింది ఇప్పుడు. ఓకే సార్, అయిపోయింది. చాలా క్వశ్చన్ అయిపోయింది. లంచ్ మీటింగ్ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ గతంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించదని చెప్పేసి కూడా చెప్పిందన్న దానికి మీకు సవాల్ విసిరాలి. ఒక సవాలు, హైదరాబాద్ లో అంతకంటే ఎక్కువ ఇల్లు కూడా కట్టిస్తాము, కట్టించడానికి సంబంధించి కూడా కేటీఆర్ సవాల్ ఇస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడా చేస్తారా? రైట్. ఇది మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. నకరేకల్ ఈనాడు పేపర్ ఇది. మళ్ళా నమస్తే తెలంగాణ అనుకునేరు. ఈనాడు పేపరు నకరేకల్లో. ఇది మే 2025 అనుకుంటా. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన, గృహ నిర్మాణ శాఖ మంత్రి. నేను అడుగుతా ఉన్నా, నేను అడగల నిన్ను, ఇంకెవరు అడగల, నువ్వే చెప్పినావు. ఇచ్చి అడుగు. 20 లక్షల ఇండ్లు అన్నావు కదా, కట్టి ఓట్లు అడుగు. లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో. అంతకంటే ఏం చెప్పమంటావు? ఓకే, థ్యాంక్ యూ. అండ్ విల్ ఎండ్ ద సెషన్, బట్ ఐ థింక్ యాజ్ మోడరేటర్ కెన్ ఐ టేక్ ద లాస్ట్ క్వశ్చన్ సార్? ఓకే, యా, థ్యాంక్ యూ. అండ్ సార్, నాకున్న సమాచారం ప్రకారము మీరు కేటీ రామారావు గారిని నార్త్ ఇండియాలో, ఢిల్లీలో బాగా ఆయన ఇమేజ్ పెంచడానికి ఒక ప్రయత్నం బాగా జరుగుతుంది. మీదే సార్? ఎస్, నాకున్న సమాచారం ప్రకారం నార్త్ ఇండియాలో పెద్ద సోర్స్ కూడా, చాలా పెద్ద సోర్స్ అది. సో దట్స్ వాట్ ఐమ్ మై క్వశ్చన్ ఇస్ దట్. సో దీని వెనుక ప్రయత్నం వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి కుట్ర లేదు సార్. నార్త్ ఇండియాలో అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఎలక్షన్స్లో. సో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, ఇంకెవరు ఉంటారో తెలియదు. అప్పుడు కేటీఆర్ గారు రోల్ ఇక్కడ ఉండదు. సో హీల్ గో టు ద సెంటర్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ హీ వాంట్స్, అంటే మీకున్న ట్రాక్ రికార్డ్, ఐటీ మినిస్టర్ కానీ యాజ్ అ వెరీ ఎలక్వెంట్ స్పీకర్, ఇవన్నీ మీకు ఒక నేషనల్ అసెట్గా అన్ని పార్టీలకు, మీ పార్టీకి కూడా కలిసి వస్తుంది. సో ఇందులో భాగంగానే మీరు పార్లమెంట్కి వెళ్తారు, అక్కడ ఐటీ మినిస్టర్ కానీ ఇంకా సమ్ యూనియన్ మినిస్టర్లో ఒక పెద్ద రోల్ తీసుకోబోతున్నారు అనేది. అందులో భాగంగానే మిమ్మల్ని నార్త్ ఇండియాలో బాగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది నాకున్న సమాచారం సార్. చాలా పెద్ద సోర్స్ ఇది. సో దీనికి ఏమైనా నిజంగా మీరు ఏమంటారు? ఉంటే నిజం చెప్పండి. నిజమే చెప్తాను, నిజం తప్ప అబద్ధం చెప్పను. మీరు భగవద్గీత ఉంటే తెచ్చిపెట్టండి అనుకుంటుంది. రవికాంత్ రెడ్డి గారి సోర్స్ ఎవరో నాకు తెలియదు. బట్ ఆ సోర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తే బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుంది. అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. నేను పార్లమెంట్ పోటీ చేసిన, గెలిచిన తర్వాత నేను కేంద్ర మంత్రి అయిపోయినా. ఇంతకంటే ఇమాజినేటివ్ స్క్రిప్ట్ ఎవరు రాయలేరు. ప్రయత్నం. కాబట్టి ఆ మిత్రుడిని మంచి సినిమా స్క్రిప్ట్ తయారు చేయమనండి, మీరు ప్రొడ్యూస్ చేయండి. ఎవరైనా హీరో కూడా, మీ జర్నలిస్ట్ ఎవరైనా మంచి వాళ్ళని చూసి పెడదాము, సూపర్ హిట్ అవుతుంది. అంటే మీరు సెంటర్కి పోయే ప్రయత్నం ఏం లేదా సార్? అంటే ఆలోచన కూడా లేదా సార్? మా పరిధి చాలా చిన్నది. నేను చాలా చిన్న మనిషిని, చిన్న పరిధి. ఈ చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటా. మీకు అభ్యంతరం ఉంటే మీ ప్రెస్ క్లబ్ రాకుండా బయట. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈసీ మెంబర్స్ అందరూ స్టేమీకి రండి, మిగతా అందరు కింద ఉండండి. నిండి 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భం